అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 9వ తారీఖు ఫిబ్రవరి నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఈ వారంలో బుధగ్రహము సూర్యగ్రహము తమ యొక్క స్థానాల్ని మకర రాశి నుంచి కుంభరాశిలోకి మారబోతున్నాయి. అక్కడ సుమారుగా నెల రోజులు కుంభరాశిలో ప్రయాణం జరుగుతుందన్నమాట. మరి దీన్ని బట్టి ఎటువంటి మార్పులు వస్తున్నాయి ఏంటి తెలుసుకుందాం. ఈ వారపు గ్రహస్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు కన్యా రాశిలో, రవి బుధ గ్రహాలు మకరం నుంచి కుంభరాశిలోకి, అలాగే శని కుంభరాశిలో, శుక్రుడు రాహు గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండడం కూడా చాలా విశేషంగా కనిపిస్తుంది అన్నమాట. ఇటువంటి గ్రహస్థితిని బట్టి మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు ముఖ్యంగా ఈ వారంలో మనం చదివేది ఆరుద్ర నక్షత్రం నుంచి ఉత్తరా నక్షత్రం వరకు, ద్వాదశ తిథి నుంచి తదియా తిథి వరకు, ఆదివారం నుంచి శనివారం వరకు. ముఖ్యంగా ఈ గ్రహాల పరిస్థితి చూసుకుంటే బుధ గ్రహానికి అత్యంత విలువ ఉంది. మొత్తం జాతకంలో మనం బుధ గ్రహాన్ని కానీ పట్టించుకుంటే ఈ గ్రహానికి అధిపతి మహావిష్ణువు కాబట్టి ఏ జాతకం మనం ముందు చూసినా అందులో బుధుడు ఎలా ఉన్నాడు అని చూస్తాం. బుధ గ్రహం కానీ బాగుంటే ఆ జాతకం చాలా వరకు సక్సెస్ అని అర్థం. అలాగే నెక్స్ట్ మంచి గ్రహం ఏదైనా ఉందంటే అది గురువు అన్నమాట. తర్వాత శుక్రుడు, ఆ తర్వాత అర్ధశుభుడైనటువంటి చంద్రుడు అన్నమాట. సో ఈ విధమైనటువంటి జాతక చక్రంలో బుధ గ్రహం ఇప్పుడు మకర రాశిలో నుంచి కుంభరాశికి రావటం, అలాగే బుధుడు చాలా సౌమ్యుడు. అందుకే ఈయన మంత్రంలో కూడా మనకి ప్రియాంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామం అనేటువంటి సత్వగుణాన్ని కలిగినటువంటి బుధగ్రహం గురించి మనం ఇంతకుముందే చాలా ఎపిసోడ్లు తెలుసుకున్నాం. ఈరోజు సూర్యుడి గురించి చెప్పాలనుకుంటే సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి 13వ తారీఖు నాడు ప్రవేశిస్తున్నారు. బుధుడు 12వ తారీఖు నాడు ప్రవేశిస్తున్నాడు. అది గమనించాల్సిన విషయం. కుంభరాశిలోకి సూర్యుడు అంటే మనకు తెలుసు, ప్రతి నెల ఒక రాశిని మారుతూ ఉంటారు. ఆయన వెనకాలే బుధుడు తప్పకుండా ప్రయాణిస్తూ ఉంటారనేది మనం ఎప్పుడూ గమనిస్తుంటాం. అన్ని జాతకాల్లో అలాగే ఉంటాయి. ముందు కానీ వెనక్కి కానీ మధ్యలో సూర్యుడు కానీ ఎప్పుడు కూడా పక్కపక్కనే ఉంటారు. బుధ గ్రహము సూర్యగ్రహం అన్నమాట. సూర్యుడు అంటే మనకి అత్యంత గొప్ప గ్రహము. ఈ గ్రహం వచ్చేసి అన్ని గ్రహాలకి రాజు, అధిపతి. కాబట్టి కుంభరాశి సూర్యుడికి మంచి స్థానము, ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ అనుకుంటారు కుంభరాశి అంటే శని కదా, శనికి సూర్యుడు పరమశత్రువు అని. కానీ జనరల్గా చూస్తే మకర రాశి కన్నా కూడా కుంభరాశిలోనే సూర్యుడు మంచి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఈ నెలంతా కూడా సూర్యుడి యొక్క పరిభ్రమణం ఇలా ఉత్తరాయణంలోనే సాగుతుంది. కాబట్టి ఇదొక విషయం మనం గ్రహించాలి. ఈ వారంలో శుక్రగ్రహం కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. మీనరాశిలో ఉచ్చస్థితిలో శుక్రుడు ఉండడం కూడా అన్ని రాశుల మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అని తెలియజేయచ్చు. మరి ఈ వారంలో ఈ గ్రహాల స్థితి చూసాం కదా, సేమ్ ఇలాగే మనం పుట్టినప్పుడు కూడా మన గ్రహాల స్థితి ఉంటుందన్నమాట. దాన్నే జాతక చక్రం అని అంటాం. మనం 90లో పుట్టవచ్చు, 80లో పుట్టవచ్చు, ఎప్పుడో పుట్టినా ఆ డేటు టైంని బట్టి ఆ లగ్నం అనేది గుర్తిస్తాం అన్నమాట. లగ్నం అనేది 2 గంటలు ఉంటుంది. రాశి గ్రహించి నక్షత్రాన్ని బట్టి జాతక చక్రం చేయడం జరుగుతుంది. సో మీ జాతక చక్రాలు వెంటనే రెడీ అవుతాయి అన్నమాట. కేవలం 50 పేజీల జాతకాన్ని 15 నిమిషాలు మీకు అర్థమయ్యేటట్టు చెప్పి, పరిహారాలు చెప్పి, జాతకానికి సింపుల్గా ఏ సమస్య ఉన్నా దానికి పరిష్కారం చెప్తాం. కాబట్టి ఈ ఛానల్ పేరు thesimple.astrologer.com అని పెట్టుకున్నాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ముందుగా మీనరాశి వాళ్ళకి 9వ తారీఖు ఫిబ్రవరి నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. మీనరాశి వాళ్ళకి గొప్ప విషయం ఏంటంటే సూర్యుడు ఎప్పుడైతే మనకి 12వ ఇంట్లోకి వస్తున్నాడో ఈ రాశి వాళ్ళలో ఎవరికైతే అనారోగ్యం ఉందో వాళ్ళందరికీ చక్కటి ఆరోగ్యం అనేది సమకూరుతుంది. సూర్యుడు కుంభరాశిలోకి రావడం మీనరాశికి ఎంతో అద్భుతాన్ని కలిగిస్తుంది. శత్రువులందరూ మిత్రులు అయిపోతారు, రుణ విమోచనం జరుగుతుంది, ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. అది చాలా గొప్ప విషయంగా మనం మీనరాశికి చెప్పాలి.
ఎప్పుడైతే బుధుడు మనకి కుంభరాశిలోకి రావటం వల్ల మీనరాశి వాళ్ళందరికీ విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఇతరత్ర ఏది కొన్నా నష్టానికి గురవుతారని తెలియజేస్తున్నాను. మీరందరూ జాతకం తెలుసుకున్న తర్వాత లావాదేవీలు చేయటం మంచిది, లేకపోతే తీవ్రంగా నష్టం ఉంటుంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే బుధుడు కుంభరాశిలోకి వస్తాడో అప్పుడు మీనరాశి వాళ్ళందరికీ కూడా భార్యాభర్తల మధ్య గొడవలు, లేనిపోని చికాకులు, అనుకున్నవి జరగకపోవడాలు, ఇబ్బందులు కలుగుతాయన్నమాట. కాబట్టి ఆ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మీనరాశి వాళ్ళకు బుధగ్రహం యొక్క మార్పు గురించి చెప్పడం జరిగింది. ధన ఆదాయం బాగుంటుంది, కుటుంబ సంతోషం బాగుంటుంది, పిల్లలతో చక్కగా చదువులు రాణిస్తారు. మానసిక స్థైర్యాన్ని కలిగి ఉండడానికి రోజు గురుమంత్రాన్ని 16 సార్లు జపం చేసుకోవటం ఈ రాశి వాళ్లకు మంచిది. దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళటం, లేదా గురు చరిత్ర చదువుకోవటం, లేదా మీరు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళటం, భగవద్గీత చదవటం, సుందరకాండ చదవటం అనేది కూడా ఈ రాశి వాళ్లకు ఎంతో మంచిది. ఎందుకంటే ఏలినాటి శని యొక్క ప్రభావం కూడా చాలా తీవ్రంగా రాబోతున్నాయన్నమాట. మరి ఈ రాశి వాళ్ళందరికీ కూడా బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు అస్సలు కొరబడుతుంది, ఏమాత్రం ఉండదు. లేనిపోని పిరికితనాన్ని, టెన్షన్ని పెట్టుకొని ఇబ్బంది పడొద్దు. పిల్లల చదువులు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు అన్నీ కూడా అద్భుతంగా కలిసి వస్తాయి. పిల్లలు చదువులో ముందుకు వెళ్తారు, అనుకున్న కాలేజీలో సీటు వస్తుంది, అనుకున్న సబ్జెక్టులో సీటు సంపాదించుకుంటారు, బాగా రాణిస్తారు. ప్రయాణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అనేసి మనం చాలా చెప్పవచ్చు. తెలివైన నిర్ణయాలు కూడా టైంకి తీసుకుంటారని కూడా మనం మీనరాశి వాళ్ళకు చెప్పాలి. భార్యాభర్తల మధ్య ఆరోగ్య పట్ల అన్ని చక్కగా చెప్పడం జరిగింది. అలాగే అదృష్టంగానే చూసుకుంటే ఈ రాశి వాళ్ళందరికీ అదృష్టం బాగా కలిసి వస్తుంది. తండ్రి, మామ, పెద్దల యొక్క సహకారం వల్ల ఆర్థిక లాభాలు బాగుంటాయి. అనుకున్న సమయానికి ఆస్తులు సమకూర్చుకుంటాయి, సపోర్టు లభిస్తుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోవాలి, తొందరపాటు పనికిరాదు. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా కొత్త ఉద్యోగంలో అవకాశాలు వచ్చినా కూడా ఇప్పట్లో మారడానికి అనుకూలత లేదు. అలాగే ఇంటర్వ్యూలు అంతగా సక్సెస్ అవ్వకపోవడం ఇబ్బంది కలిగిస్తుంది. ఇబ్బంది పడొద్దు, మంచి రోజులు చాలా తొందరలో ఉన్నాయని చెప్పేసి ఈ రాశి వాళ్ళకు చెప్పాలి. అలాగే వ్యాపార పరంగా ఈ రాశి వాళ్ళు ఎంత కష్టపడి ఎంత పెట్టుబడి పెట్టినా మందకోడిగా జరుగుతుంది. ఎక్కువ అనుకున్న స్థాయిలో లాభాలు లేకపోవడం నిరాశకు గురవుతుంది. కానీ కొన్ని రోజుల్లోనే వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారని కూడా ఈ రాశి వాళ్ళకు మనం చెప్పవచ్చు అన్నమాట. మరి ఈ రాశి వాళ్లకు ఖర్చులు అది చాలా అనుకూలంగా తక్కువలో ఉంటాయని చెప్పేసి మీనరాశి వాళ్లకు తెలియజేస్తూ, మీనరాశిలో మనకు పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు కనకపుష్యరాగం ధరించి గురుమంత్రాన్ని 16 సార్లు చదవాలి. అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు ఇంద్రనీలం రాయి ధరించి శని మంత్రాన్ని 19 సార్లు చదవాలి. రేవతి నక్షత్రం వాళ్ళు మరకతం రాయిని ధరించి 17 సార్లు బుధ మంత్రాన్ని చదవాలి. అలాగే ఓవరాల్గా కనకపుష్యరాగం అనేది ఈ యొక్క మీనరాశి వాళ్ళకు మంచి యొక్క అద్భుతాన్ని ఇచ్చేటువంటి రాయి. ఈ రాళ్ళన్నీ కూడా అనేక జపాలతో మన దగ్గర చక్కగా లభిస్తాయి అన్నమాట. మరి అలాగా మనం ఈ రాళ్ళని ధరించి ఆ మంత్రాలు చదవడం వల్ల అనేక శుభాలు జరుగుతాయి అని ఖచ్చితంగా చెబుతూ, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు పరిహారాలు చెప్పి అన్ని క్లియర్గా మాట్లాడతానని తెలియజేస్తూ, మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ గోపాలయ్య గారు, నమస్కారం.